guys, welcome back to my channel Darshini Diaries. ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ thumbnail చూసే అర్థమైపోయింది కదా. అక్టోబర్ 2 తెలంగాణ ఆల్మోస్ట్ అన్ని రీజన్స్ లో కూడా ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే చిన్న బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు. మా ఇంట్లో మేము ఎలా బతుకమ్మ పేర్చుకున్నాము, మా కాలనీలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బతుకమ్మ అంటే ఫ్లవర్స్ ఆఫ్ ఫెస్టివల్ అంటే పువ్వుల పండగ. బతుకమ్మ చేయడానికి రకరకాల పువ్వులను తీసుకొని వచ్చి స్టెప్ బై స్టెప్ పెట్టి బతుకమ్మని అయితే పేరుస్తారు. బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ రీజన్స్లో అంటే మీ ప్లేసెస్లో బతుకమ్మ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏదైనా స్పెషల్ ఉంటుందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా తెలుసుకుంటారు. బతుకమ్మ పండగకి మనం మెయిన్గా యూజ్ చేసేది తంగేడు పువ్వు. తంగేడు పువ్వు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్లో ఉంది, దాన్ని తంగేడు పువ్వు అంటారు. నాకు తెలిసి తంగేడు పువ్వు పెట్టకుండా బతుకమ్మ అయితే ఎవ్వరు కూడా చేయరు. బతుకమ్మ పండగ అంటేనే మెయిన్గా తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మ ఉండదు. అట్లా బతుకమ్మనైతే స్టార్ట్ చేయడమే తంగేడు పువ్వుతో పెట్టి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బేస్ కూడా తంగేడు పువ్వు పెడతారు. తంగేడు పువ్వు పెట్టడానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, ఎందుకు మనం బతుకమ్మలో తంగేడు పువ్వు మ్యాండేటరీగా పెడతాము అనేది. ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్లో మీకు తెలుసుంటే. నేనైతే ఈ బతుకమ్మ పేర్చేది అయిపోయేలోపు ఈ వీడియోలో ఎలాగో రీజన్ అయితే చెప్తాను, తెలియని వాళ్ళకు ఎలాగో తెలుసుకుంటారని. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత ఇంట్రెస్ట్తో ఇనిషియేట్ తీసుకొని బతుకమ్మ పేర్చడం. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ బతుకమ్మ పేరుస్తుంటే ఏదో ఉడత సాయం లాగా కలర్ కాంబినేషన్స్కి దానికి దీనికి హెల్ప్ చేస్తుండే, కానీ ఎప్పుడూ నేనైతే బతుకమ్మ పేరవలేదు ఫుల్గా. సో నాకు బతుకమ్మ చేయడం కూడా రాదు. ప్రాసెస్ తెలుసు ఎలా చేయాలో, కానీ పర్ఫెక్ట్గా అటు ఇటు వంగిపోకుండా స్ట్రైట్గా ఉండేలాగా చేయడం కూడా ఒక ఆర్ట్. సో నాకు చేయడం రాదు కాబట్టి నేనైతే చిన్నగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా తంగేడు పువ్వు, బంతి పువ్వులు, ఇంకా ఉన్న పువ్వులతోనే అడ్జస్ట్ చేసి బతుకమ్మ అయితే పేరవడం స్టార్ట్ చేస్తున్నా. నేను బతుకమ్మ చేస్తుంటే మా ఇంటి పక్కన అమ్ములు కూడా వచ్చి కూర్చొని నాకైతే హెల్ప్ చేసింది. ప్రతి సంవత్సరం మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తుంటే ఈసారి నాకు అమ్ములు బతుకమ్మ పేరుస్తుంటే హెల్ప్ చేసింది. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళు బతుకమ్మ పేరుస్తారా లేదా మీరు బతుకమ్మ పేరుస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి పండగకి ఒక స్టోరీ ఉంటుంది ఎందుకు చేసుకుంటాము అని. అలా బతుకమ్మకు కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకు తెలిసింది ఒకటి చెప్తాను. పూర్వం 7 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్నదమ్ములకు ఒకే ఒక చెల్లెలు, చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. అలా చూసుకొని వాళ్ళ భార్యలకి నచ్చక ఒకసారి వీళ్ళందరూ వేటకి వెళ్ళినప్పుడు తనని చాలా మాటలు అంటే కృంగిపోయి వాళ్ళ చెల్లెలు చనిపోతుంది. ఆ చనిపోయిన విషయం వాళ్ళ భర్తలకు తెలియొద్దని చెప్పి ఆమెను ఒక చోట పూడ్చిస్తారు. తిరిగి అందరూ వచ్చి అడిగినప్పుడు వాళ్ళ భర్తలకి నాకు తెలియదు అని చెప్తారనమాట. వాళ్ళ చెల్లెలి కోసం చాలా రాజ్యాలు తిరిగి ఒకటి లాస్ట్కి తనను పూడ్చిన ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడ తంగేడు పువ్వు చెట్టు మొలిస్తే ఆ ఆత్మరూపంలో వచ్చి జరిగిందంతా చెప్తారు. ఏం కావాలి అమ్మ అని అడిగితే ఇట్లా పువ్వులన్నీ తెచ్చి నాకు పండగలాగా చేయండి అని చెప్తుంది. అట్లా బతుకమ్మ పండుగ మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి బతుకమ్మ పండగ ఇష్టమో చెప్పండి. నాకు అన్ని పండగలలో దసరా, బతుకమ్మ పండగ అంటే చాలా స్పెషల్ పండగలు. ఈ రెండు కూడా ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీకు తంగేడు పువ్వు ఎందుకు బతుకమ్మలో పెడతారో చెప్పలేదు కదా. తంగేడు పువ్వు పెట్టడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అన్నాను. ఎందుకంటే ఈ తంగేడు పువ్వులో చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఈ పండగకి ముందు వచ్చే పండగ వినాయక చవితి అప్పుడు వినాయకులని పూజా సామాను మొత్తం చెరువులలో, వాగులలో వేస్తాము. ఇంకా ఈ బతుకమ్మలు కూడా వాటర్లో వదిలినప్పుడు రంగురంగు పువ్వులు కూడా పెడతాం కదా, కలర్లద్ది, వాటర్ అంతా పొల్యూట్ అవుతుంది. అలా వాటర్ పొల్యూట్ అయినప్పుడు ఇందులో ఈ తంగేడు పువ్వు వేసినప్పుడు ఆ చెత్తనంతా కూడా కిందికి తీసుకెళ్ళిపోయి మనకి ప్యూర్గా ఉన్న వాటర్ని పైకి వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఈ తంగేడు పువ్వు అనేది బతుకమ్మలో బేస్ లాగా కింద పెడతాము మనం.
ఇంకా చూస్తుండగానే మీరు వీడియోలో మా బతుకమ్మ పేర్చడం కూడా అయిపోయింది. మీకు మా బతుకమ్మలు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. ఇంకా బతుకమ్మలు పేర్చిన తర్వాత ఒకదాని దగ్గర ఒకటి పెట్టి ఇంకా దానికి అగరబత్తులు, ప్రసాదం, కొబ్బరికాయ కొట్టి ఇంట్లో నుంచి అయితే బయటికి తీసుకొని వెళ్తాము. మా కాలనీలో చాలా ఇయర్స్ ఈ ఇల్లున్న ప్లేస్లోనే మేము బతుకమ్మ ఆడేవాళ్ళము. ఈసారి వాళ్ళు ఇల్లు కట్టడం వల్ల ఆపోజిట్ ప్లాట్లో క్లీన్ చేయించి ఇక్కడ ఆడదాం అనుకున్నాము. ఇంకా మొత్తం క్లీన్ చేయించేసిన తర్వాత అక్క వాళ్ళు వచ్చి ముగ్గు కూడా వేశారు. బయటికి వెళ్ళి అట్లా చూసి వచ్చి ఇంట్లోకి రెడీ అయితే అయిపోయినాము. నేను మా చెల్లి అమ్ములు ఇంకా నేను మా చెల్లి బతుకమ్మలు పట్టుకొని బయటికి అయితే వస్తున్నాము. ఆ రోజు కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారు ఆడడం, అందరు బయటికి రావడం కూడా. ఎందుకంటే మా దగ్గర ఆ రోజు ఫుల్ వర్షం పడింది. అసలు బతుకమ్మ ఆడతామా ఆడమా అని కూడా అనుకున్నాము, అంత వర్షం పడింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కూడా తగ్గిపోయి అసలు నెక్స్ట్ డే వరకు కూడా వర్షం అయితే పడలేదు. మీరు ఈ వీడియోలో ఒకటి అబ్జర్వ్ చేశారా, అందరు కూడా పింక్ కలర్ శారీస్ కట్టుకున్నారు, దట్టు మ్యాచింగ్ శారీస్. మా కాలనీలో ఆంటీ వాళ్ళు అందరూ కూడా అనుకొని మ్యాచింగ్ శారీస్ ఒకే షాప్లో తీసుకొని వచ్చారు. మంచిగా అనిపించింది ఇట్లా అందరినీ చూడడం. మా కాలనీలోనే కాదు చాలా కాలనీస్లో మా ఊర్లో అయితే ఇట్లా సేమ్ మ్యాచింగ్ శారీస్ కట్టుకున్నారు. నేను బతుకమ్మ వదలడానికి వెళ్తాం కదా, అప్పుడు అందరు వస్తారు అదే ప్లేస్కి. అప్పుడు చూసిన మస్తు అనిపించింది అట్లా అందరినీ చూడడం. చాలా యూనిటీగా అందరు అనుకొని ఆంటీ వాళ్ళు ఇట్లా చేయడం చాలా గ్రేట్ అనిపించింది. అందరూ రాగానే మ్యాచింగ్ చీరలు కట్టుకున్నారు, మంచిగా రెడీ అయ్యి వచ్చిరని పిక్చర్స్ అయితే తీసుకున్నారు. మళ్ళీ బతుకమ్మ ఆడేలోపు లేట్ అవుతుంది, అలసిపోతాము, ఉన్న మేకప్ కూడా అంతా పోతుందని అట్లా కొంచెం సేపు పిక్చర్స్ వీడియోస్ అయిపోయిన తర్వాత బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒకరు సాంగ్ పాడితే ఇంక అందరు అదే పాడుకుంటూ కొంచెం సేపు బతుకమ్మ ఆడిన తర్వాతనే దాండియా సాంగ్స్ అని అవి ఇవి పెడతారు. మీ కాలనీలో కూడా ఇలా అందరూ అనుకొని యూనిటీతో సేమ్ కలర్ చీరలు కట్టుకున్నారా లేదా, నవరాత్రి అని చెప్పేసి 9 కలర్ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటున్నారు కదా, అట్లా కూడా మీ దగ్గర వేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎట్లా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి. అందరితో పాటు ఈ బుడ్డోడు కూడా చాలాసేపు బతుకమ్మ ఆడిండు. ఇంకా అందరూ ఆంటీ వాళ్ళు మళ్ళీ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆడుతున్నారు. అసలు బతుకమ్మ అంటే కొన్ని ఇయర్స్ క్రితం బతుకమ్మ పెట్టి బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మనే ఆడేవాళ్ళు. కానీ ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి చూసుకుంటే బతుకమ్మకి దగ్గర డ్యాన్స్ చేయడానికి ప్రాక్టీసులు చేస్తున్నారు. ఏమేం డ్యాన్సులు చేయాలని కొత్తగా దాండియా ఆడడము, ఇంకా బతుకమ్మ సాంగ్స్లోనే కొత్త కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేసి అన్నీ కూడా కొంచెం ట్రెండ్కి తగ్గట్టు అందరు కూడా చేస్తున్నారు. మేమందరం చేస్తుంటే ఆంటీ వాళ్ళకు రాకపోయినా సరే మమ్మల్ని చూసి ఆంటీ వాళ్ళందరూ కూడా చేస్తారు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అందరు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి చేస్తున్నారు. ఆ జీల్కి అందరినీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆంటీ వాళ్ళు అంత ఏజ్లో ఉండి కూడా మాతో పాటు ఈక్వల్గా ఎంజాయ్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి అందరితో ఈక్వల్గా ఇట్లా చేయడము చాలా గ్రేట్ కదా. మీ ఊర్లలో కూడా అందరూ బతుకమ్మ దగ్గర బతుకమ్మ పాటలకి డ్యాన్సులు నేర్చుకోవడం, చిన్న చిన్న స్టెప్స్ దాండియాలు చేయడం చేస్తారా చెప్పండి. మనకి సోషల్ మీడియా యూసేజ్ అనేది ఎక్కువైనప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎవరో ఒకరు చేసి పెడుతుంటారు. అరే వాళ్ళు అట్లా చేస్తారు, మనం ఇట్లా చేద్దాము, ఈ స్టెప్పులు బాగున్నాయి, ఆ స్టెప్పులు బాగున్నాయి అని చెప్పి వీడియోలు సేవ్ చేసుకోవడము, ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల మనకి ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఇట్లా బతుకమ్మలు దగ్గర కూడా ఇలాంటివన్నీ కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయి. ఇట్లా చిన్న బతుకమ్మ రోజే అప్పట్లో ఆడి మళ్ళీ పెద్ద బతుకమ్మ రోజు ఆడేవాళ్ళు. కానీ కొన్ని ఇయర్స్ నుంచి నవరాత్రులు ఉంటాయి కదా, ప్రతిరోజు బతుకమ్మ పెట్టి ప్రతిరోజు ఈ డ్యాన్సులు చేయడము, రాని వాళ్ళకి 9 డేస్ అట్లా చేసి పెద్ద బతుకమ్మ వరకు పర్ఫెక్ట్ అయిపోతారు. అట్లా కొంచెం డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా హాలిడేస్ కూడా ఉంటాయి కదా స్కూల్ పిల్లలందరికీ, దసరా హాలిడేస్, సో అందరికి కూడా కలిసి వస్తుంది అట్లా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చూడడమే కాకుండా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేస్తేనే ఇది ఎక్కువ మందికి సజెషన్స్లోకి వెళ్ళి ఎక్కువ పీపుల్కి వీడియో అనేది రీచ్ అవుతుంది.
కాబట్టి మీరు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి. మీకు ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీకు నాకు కమెంట్ సెక్షన్ కాబట్టి. డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. డైలీ అప్డేట్స్ అక్కడ వస్తుంటాయి. మా కాలనీలో ఆ రోజు ఫోటోగ్రాఫర్ని తీసుకొని వచ్చినాము. కొన్ని స్టిల్స్ చెప్పి అందరితో ఫొటోస్ అయితే దిగిపిస్తున్నాడు. ఇంకా కాలనీలో అందరు మ్యాచింగ్ వేసుకున్నారు కదా, వాళ్ళని కూడా ఫొటోస్ ఇస్తారు. కొన్ని వీడియోస్ కూడా అందరినీ బతుకమ్మ ఆడుతుంటే తీశారు. నాకు తెలిసి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండగ బతుకమ్మ పండగ. ఏ పండగకైనా సరే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇలా ఒక్క బతుకమ్మ పండగకే చాలా ఇష్టంగా రెడీ అయ్యి బయటికి వచ్చి అందరితో కలిసిమెలిసి కొన్ని గంటలుండి ఇలా ఆడుకునే పండగే బతుకమ్మ పండగ. ఇంకా మన తెలంగాణలో అయితే బతుకమ్మ పండగ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బతుకమ్మ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది అంటేనే మన తెలంగాణలో హడావిడి అయితే మామూలుగా ఉండదు. ఏం బట్టలు చీరలు తీసుకోవాలి, ఇంకా ఎట్లా రెడీ అవ్వాలి, ఇట్లా అయితే డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. మా కాలనీ ఎట్లయితే చూస్తున్నారు కదా, ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా పెద్ద బతుకమ్మకు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారు. అంటే పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిన వాళ్ళు, ఇంకా హాస్టల్స్లో హాలిడేస్ ఇవ్వకుండా ఆఫీస్ వర్క్ ఉండే వాళ్ళు ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు మోస్ట్లీ ఆ వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తా. ఒకవేళ వీడియో తీస్తే మాత్రం పక్కా పోస్ట్ చేస్తా. మీరు నా వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మిస్ అవ్వకుండా చూస్తారు. దాండియా స్టిక్స్తో కూడా కొంచెం సేపు అయితే మేము బతుకమ్మ దగ్గర ఆడతాము. కొన్ని దాండియా రిలేటెడ్ సాంగ్స్ బతుకమ్మకు సంబంధించినవి పెట్టుకొని. ఇంకా రాని వాళ్ళకైతే సాంగ్స్ నేను చెప్పిన కదా 9 days నవరాత్రి అప్పుడు ఆడతారు, ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారని. కొంచెం సేపు కొందరు ఆడతారు, కొంచెం సేపు కూర్చుంటారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఎవరు అంతసేపు ఆడలేరు కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లాంటివి కూడా ప్రాక్టీస్ చేసి వాళ్ళకు ఆల్రెడీ వచ్చు కాబట్టి చేస్తున్నారు. ఇలా అందరూ కూడా ఇట్లా అవి నేర్చుకొని 9 days వరకు అయితే పర్ఫెక్ట్ అయిపోయి అవి కూడా చేస్తారు. ఒకవేళ ఆ వీడియో తీస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా, ఆ వీడియో చూడండి. ఇంకా 12 లోపే మనం బతుకమ్మ తీసేయాలి కాబట్టి నెక్స్ట్ డే కానివ్వద్దని చెప్పి 11 o'clock అట్లా బతుకమ్మలు అయితే తీసేసాము. కొంచెం సేపు ఆడాము, ఒక 3-4 hours. ఆ రోజు వర్షం పడింది బాగా. ఇంకా తగ్గిన తర్వాత స్టార్ట్ చేసాము. ఇంకా బతుకమ్మలు తీసుకొని అందరం అయితే ఒక ప్లేస్కి వెళ్తాము, చెరువు అని. కానీ ఈసారి ఎందుకో మా దగ్గర ఉన్న ఒక చెక్ డ్యామ్ లాంటి చిన్న చెరువు లాంటి దగ్గర వాటర్ ఎక్కువ లేకుండే. సో గ్రామ పంచాయతీలోనే మనకి ఒక ట్యాంక్ దగ్గర పెట్టుండే. అట్లా పెడితే నాకేం మంచిగా అనిపించలే ఫస్ట్ టైం ఇట్లా. ఇక నైట్ అయింది, లేట్ అయిపోయింది. ఇంక అందరం అయితే నడుచుకుంటూ పోయి బతుకమ్మ అయితే వదిలేసుకున్నాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే మాత్రం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా ఉన్నాయి. రీసెంట్గా నేను గోకర్ణ ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను మీ అందరికీ. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. సో లింక్ క్లిక్ చేసి నన్ను అక్కడ ఫాలో అయితే మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.